కుటుంబ వ్యవస్థ అంటేనే తల్లి, తండ్రి, పిల్లలు, నాయనమ్మ, తాతయ్య ఇలా అందరి సభ్యుల సమాహారమే కుటుంబంగా చెప్తుంటాం. అయితే ఈ వ్యక్తుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేవి ఎప్పుడైతే కరువైపోతాయో ఆ కుటుంబం ఏదో యాంత్రికంగా లోకం కోసమో, సమాజం కోసమో, అవసరాల కోసమో ఒకరితో ఒకరికి ఏదో అవసరం ఉంది కాబట్టో అలా జీవిస్తూ ఉంటారు తప్ప నిజమైనటువంటి ప్రేమ బంధం అనేది కొన్ని కుటుంబాలలో మనకి కనిపించదు. కానీ కొన్ని కుటుంబాలలో మాత్రం ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకుంటూ ఉంటారు. ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే కొన్ని కుటుంబాలలో ఒక గజం భూమి కోసమో 2 గజాల భూముల కోసమో కొట్టుకుంటున్నారే అనుకోండి. నాకంటే నాకు అని కొట్టుకునే వాళ్ళు కొందరు అయితే, మరికొంతమంది కుటుంబాలలో అరే నువ్వే ఉంచుకోరా అంటే నువ్వే తీసుకోరా, నీకే తీసుకోరా అంటే నీకే తీసుకోరా అని చెప్పి ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేటువంటి కుటుంబాలు మరికొన్ని ఉంటాయి. మరి ఎందుకు అందరూ ఇలా త్యాగం చేసుకునేటువంటి కుటుంబాలుగా మారలేకపోతున్నారో చెప్పండి. అనురాగం లేనటువంటి కుటుంబాలు, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయగలిగేటువంటి కుటుంబ నేపథ్యం